విడి రోజుల్లో కంటే శనిత్రయోదశి వచ్చిందంటే ఇక శనీశ్వరుడి మీద అమితమైన ప్రేమ పుట్టుకొస్తుంది జనాలందరికీ. ఆ దీపాలు తీసుకెళ్ళి ఆయన నెత్తిన పెడుతుంటారు, ఆయన పక్కన పెడుతుంటారు, కాలుస్తుంటారు, ఒళ్ళు కాలుస్తుంటారు, అన్ని నువ్వులు, నూనె, నల్ల వస్త్రాలు, ఎక్కడ లేని ప్రేమ అంతా పుట్టుకొస్తుంది ఆయన మీద వేస్తుంటారు. ప్రేమ కాదు, పాడు కాదు, భయం. అంటే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి కదా గురుగారు. సమస్యని ఒక మాట చెప్తానన్న, ఇప్పుడు మీరున్నారు నాన్న, మీరుంటే మీతో నాకు అవసరం ఉంది, ఎప్పుడో ఒక్కసారి నాకు అవసరమైనప్పుడు 10 సంవత్సరాల తర్వాత మీకు ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? ప్రతినిత్యం మిమ్మల్ని పలకరిస్తుంటే ఎలా ఉంటుంది? ప్రతినిత్యం మిమ్మల్ని పలకరిస్తూ ఉంటే నా అవసరం నేను చెప్పకుండా మీకు తెలుస్తుందా లేదా? అవును, కరెక్టే. మరి గ్రహాలు కూడా అంతే కదా నాన్న, దేవతలు కూడా అంతే కదా నాన్న. మనకు అవసరమైనప్పుడు మాత్రమే, మనకు బాధ కలిగినప్పుడు మాత్రమే ఆ గ్రహాన్ని పట్టుకుని తిరిగేదానికంటే ప్రతినిత్యం ఆ గ్రహాన్ని పట్టుకుంటూ ఉంటే గ్రహాలు మనల్ని పట్టుకోవు కదా, అనుగ్రహిస్తాయి కదా. మరి అది తెలుసుకోకుండా ఏం చేస్తామంటే ప్రత్యేకమైనటువంటి రోజు శనిత్రయోదశి పోవాలి, శనీశ్వరుని నూనె పోయాలి. నిజంగా ఇప్పుడు మనం స్నానం చేస్తాం నాన్న, ఫస్ట్ నీళ్లు పోసుకుంటాం, సబ్బురుద్దుకుంటాం, మళ్ళీ నీళ్లు పోసుకుంటాం. శనీశ్వరుడికి అట్లా ఉండదు, పోగానే నూనె పోస్తాడు, అంటే డైరెక్ట్ సోప్ పెట్టేస్తాడు అంతే, బట్ట వేసేస్తాడు, నువ్వులు వేసేస్తాడు. అసలు ముందు స్నానం చేయాలి, స్నానం చేయించాలి, నువ్వులు నూనె పోసిన తర్వాత విగ్రహాన్ని అలా ఉంచగలుగుతాం, తప్పు కదా. ఇప్పుడు వండి మీద సబ్బురుద్దు వేసుకొని మనం నీళ్లు పోసుకోకుండా బయటకు రాలేం కదా మనం, ఇది కూడా అంతే కదా. కాబట్టి ఏదైతే ఉందో తైలాభిషేకం చేసే ముందు, చేసిన తర్వాత కూడా శుభ్రంగా స్నానం చేయించిన తర్వాతనే మనం వస్త్రం అనేది ఇవ్వాలి. కాబట్టి నవగ్రహాలు ఉండేది శివాలయంలో. నవగ్రహాల ద్వారా ఉండేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నుంచి వచ్చేటువంటి ప్రతి బాధకి నివారణ ఎవరు కారకమవుతున్నారు అంటే ఈశ్వరుడు కారకమవుతున్నాడు.